ఒక తండ్రి రక్తంతో తడిసిపోయిన శరీరంతో ఇంటి బయటికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అతని శరీరంపై ఒకటి కాదు, రెండు కాదు, డజన్ల కొద్ది కత్తిపోట్లు. ప్రతి అడుగు ప్రాణాలతో చేస్తున్న చివరి పోరాటం. అపార్ట్మెంట్ సెల్లార్లో కుప్పకూలిపోయిన అతను అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ వైపు చూస్తూ, నా భార్య, నా కూతురు, వాళ్ళని కాపాడండి అని చివరి శక్తితో వేడుకుంటున్నాడు. అంతలో అదే అపార్ట్మెంట్ టెర్రస్ మీద ఒక అబ్బాయి, అతని వెనుక ఒక అమ్మాయి చాలా ప్రశాంతంగా నడుస్తూ మరో బిల్డింగ్ వైపు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఎలాంటి భయం లేదు, ఎలాంటి తొందర లేదు. ఎందుకంటే కొన్ని నిమిషాల క్రితమే ఆ అపార్ట్మెంట్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కిరాతకంగా చంపేశారు. అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే ఆ అమ్మాయి చనిపోయిన వారి సొంత కూతురు. మరి ఒక కూతురు తన తల్లి, తండ్రి, చెల్లిని చంపేంత వరకు పరిస్థితి ఎలా వచ్చింది? అసలు ఆ ఫ్లాట్లో ఆ రాత్రి ఏం జరిగింది? ఈ వీడియో మొదలయ్యే ముందు మీరు ఇంకా శివ ఫైల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ప్రతి వారం 2 అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు కేసులోకి వెళ్దాం. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఒక ప్రశాంతమైన రెసిడెన్షియల్ అపార్ట్మెంట్. బయట నుంచి చూస్తే మిగతా అపార్ట్మెంట్ లాగే కనిపిస్తుంది. కానీ 2026 జూన్ నెలలో ఆ అపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన 3 సభ్యులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ కుటుంబ పెద్ద సోమసుందర్, ఆయన భార్య ముత్తులక్ష్మి, అంతేకాకుండా చిన్న కూతురు సుప్రియ కూడా. బయట వాళ్ళకు చూస్తే ఇది ఒక సాధారణ కుటుంబం లాగానే కనిపిస్తుంది. కానీ ఇంట్లో కొన్ని నెలలుగా నిశ్శబ్దంగా ఒక పెద్ద విభేదం పెరుగుతోంది. శ్వేత కెనెత్ అనే యువకుడితో ప్రేమలో పడింది. కొంతకాలం తర్వాత ఇద్దరు కుటుంబానికి దూరంగా లివ్ ఇన్ రిలేషన్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరులోని ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని గత 2 నెలలుగా కలిసే జీవిస్తున్నారు. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కూడా భార్యాభర్తలే అని అనుకునేవాళ్ళు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవారు కాదు. కానీ రాత్రి ఆలస్యంగా ఇద్దరు బయటికి వెళ్ళడం, మళ్ళీ రావడం సాధారణంగానే జరిగేదని తర్వాత సెక్యూరిటీ గార్డ్ పోలీసులకు చెప్పాడు. అయితే ఈ రిలేషన్ శ్వేత కుటుంబానికి ఏమాత్రం నచ్చలేదు. ఎన్నిసార్లు చెప్పినా శ్వేత తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ కుటుంబంలో ఉద్రిక్తత పెరిగింది. చివరకు ఒక రోజు శ్వేత తల్లిదండ్రులు ఆమెతో చివరిసారిగా మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు వాళ్ళతో పాటు శ్వేత చెల్లి సుప్రియ కూడా వచ్చింది. ఆ ముగ్గురికి ఇది జీవితంలో చివరి ప్రయాణం అవుతుందని అప్పుడు ఎవ్వరికీ తెలీదు. ఆ రోజు సాయంత్రం సోమసుందర్, ముత్తులక్ష్మి, సుప్రియ ముగ్గురు శ్వేత ఉంటున్న ఫ్లాట్కి వెళ్ళారు. వాళ్ళ ఉద్దేశం ఒక్కటే, శ్వేతని లివ్ ఇన్ రిలేషన్ నుంచి బయటకు తీసుకురావడం. మొదట అందరూ ప్రశాంతంగానే మాట్లాడారు. కానీ కొద్దిసేపటికి మాట పెరిగింది. వాగ్వాదం తీవ్రంగా మారింది. ఒకవైపు తల్లిదండ్రులు, మరోవైపు శ్వేత, ఆమె లివ్ ఇన్ పార్ట్నర్ కెనెత్. ఫ్లాట్లో క్షణానికి ఉద్రిక్తంగా మారుతుంది. కానీ కొన్ని నిమిషాల్లో ఆ వాగ్వాదం రక్తపాతంగా మారుతోందని ఆ ముగ్గురు ఊహించలేదు. ఆ ఫ్లాట్ తలుపులు మూసుకున్న కొన్ని నిమిషాల తర్వాత లోపల అసలు ఏం జరిగింది? తండ్రి రక్తంతో తడిసి కిందికి ఎలా వచ్చాడు? హత్య చేసిన తర్వాత శ్వేత, కెన్నెత్ ఎలా పారిపోయారు? ఆ ఫ్లాట్ తలుపులు మూసుకున్న తర్వాత లోపల నిమిషాల పాటు గట్టిగానే వాగ్వాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒకవైపు తల్లిదండ్రులు ఈ రిలేషన్ను ఇక్కడితో ముగించు అని చెప్పే ప్రయత్నం. మరోవైపు శ్వేత, కెన్నెత్ తమ నిర్ణయం మార్చుకునే పరిస్థితిలో లేరు. మాట పెరిగింది. తర్వాత ఆ ఫ్లాట్లో ఎవ్వరూ ఊహించని దారుణం జరిగింది. పోలీసుల దర్యాప్తు ప్రకారం కిచెన్లో ఉన్న కత్తులతో సోమసుందర్, ముత్తులక్ష్మి, సుప్రియలపై వరుసగా దాడి జరిగింది. కొన్ని క్షణాల్లోనే ఆ ఇల్లు
రక్తపు మడుగులాగా మారిపోయింది. తండ్రి చేసిన చివరి ప్రయత్నం తీవ్రంగా గాయపడ్డప్పటికీ సోమసుందర్ అక్కడే పడిపోలేదు. ప్రాణాలు కాపాడుకోవాలనే చివరి ఆశతో ఫ్లాట్ బయటకు వచ్చాడు. మెట్లు దిగుతూ ఎలాగోలా అపార్ట్మెంట్ పార్కింగ్ వరకు చేరుకున్నాడు. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ఒక్కసారిగా రక్తంతో తడిచిన వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు. ఆ సమయంలో సోమసుందర్ చివరి శక్తితో తన భార్య, నా కూతురు పైకి వెళ్ళి కాపాడండి అని వేడుకున్నాడని సెక్యూరిటీ గార్డ్ తర్వాత మీడియాకు చెప్పాడు. అతను వెంటనే అంబులెన్స్కి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సోమసుందర్ను ఆసుపత్రికి తరలించారు. కానీ గాయాలు చాలా తీవ్రంగా ఉండడంతో ఆయన కూడా ప్రాణాలు కోల్పోయాడు. కొద్ది నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఫ్లాట్ తలుపులు తెరిచి లోపలికి అడుగు పెట్టగానే వారికి కనిపించిన దృశ్యం ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న పోలీస్ వాళ్ళను కూడా కలిచివేసింది. ఇంటి అంతా రక్తపు మరకలు, వస్తువులు చెల్లా చెదురుగా, లోపల ముత్తులక్ష్మి, సుప్రియ కదలలేకుండా విగత జీవుల్లా పడి ఉన్నారు. ఆ క్షణం నుంచే ఇది సాధారణ హత్య కాదని ట్రిపుల్ మర్డర్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యలు జరిగిన వెంటనే భయంతో అక్కడ దాక్కోలేదు. పరిగెత్తుకుంటూ మెయిన్ గేట్ వైపు కూడా వెళ్ళలేదు. బదులుగా పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం శ్వేత, కెనెత్ అపార్ట్మెంట్ పైకి ఎక్కి నేరుగా టెర్రస్ వెళ్ళారు. టెర్రస్ నుంచి పక్కనే ఉన్న మరో బిల్డింగ్లోకి చేరుకున్నారు. అక్కడి నుంచి మెట్లు ఉపయోగించి బయటకు వచ్చేశారు. ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి కారణం మెయిన్ ఎంట్రన్స్ వద్ద సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ ఉండడం కావచ్చని దర్యాప్తు అధికారులు పరిశీలించారు. అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. అందులో ఒక వ్యక్తి ముందుగా, వెనకాలే ఒక యువతి చాలా ప్రశాంతంగా నడుస్తూ బిల్డింగ్ బయటకు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ యువకుడు కెనెత్, వెనక నడుస్తున్న యువతి శ్వేత. ఆ ఫుటేజ్ దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది. ఎందుకంటే హత్య జరిగిన కొద్ది నిమిషాలకే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన సమయం అదే సీసీటీవీలో నమోదైంది. ఈ ట్రిపుల్ మర్డర్ వార్త కొద్ది గంటల్లోనే బెంగళూరు మొత్తం వ్యాపించింది. పోలీసులు వారి ఫోన్లు, ప్రయాణ వివరాలు, సీసీటీవీ నెట్వర్క్స్ అన్నిటినీ పరిశీలించడం ప్రారంభించారు. ప్రతి టోల్ ప్లాజా, ప్రతి కెమెరా, ప్రతి డిజిటల్ క్లూను విశ్లేషించడం మొదలైంది. ఒకవైపు 3 హత్యలు, మరోవైపు పారిపోయిన 2 నిందితులు. వారిని పట్టుకోవడం పోలీసులకు అత్యంత ప్రాధాన్యంగా మారింది. కానీ శ్వేత, కెనెత్ బెంగళూరు దాటగలిగారా? పోలీసులు వారిని ఎలా గుర్తించారు? పుదుచ్చేరిలో ఎలా అరెస్టు చేశారు? ఈ కేసులో బయటపడిన అప్పుల కోణం ఏంటి? సెక్యూరిటీ గార్డ్ చెప్పిన వివరాలు, ఫోన్ లొకేషన్ అన్నీ ఒకే దిశగా చూపించాయి. ఆ దిశ శ్వేత, ఆమె లివ్ ఇన్ పార్ట్నర్ కెనెత్. హత్యలు జరిగిన కొద్దిసేపటికి 2 అపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోయారని దర్యాప్తు బృందానికి స్పష్టమైంది. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడమే పోలీసుల లక్ష్యం. ఇద్దరు బెంగళూరు వదిలి మరో ప్రాంతానికి పారిపోయారు. పోలీసులు వారి మొబైల్ ఫోన్ సిగ్నల్స్, ప్రయాణ వివరాలు, సీసీటీవీ ఫుటేజ్ అన్నిటినీ విశ్లేషించారు. ఒక్కో క్లూ వారిని బెంగళూరు బయటకు తీసుకెళ్తుంది. రోజులు కాదు, గంటల వ్యవధిలోనే దర్యాప్తు బృందం వారి జాడను గుర్తించింది. పోలీసుల సమాచారం ప్రకారం ముందుగా శ్వేతని పుదుచ్చేరిలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆమె ద్వారా లభించిన సమాచారం ఆధారంగా కెన్నెత్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిని తిరిగి బెంగళూరుకు తీసుకొచ్చారు. విచారణ ప్రారంభించారు. ఇప్పుడు అత్యంత కీలకమైన ప్రశ్న, ఎందుకు ఇది చేశారు? అసలు కారణం ఏంటి? ఈ కేసు మొదట బయటకు వచ్చినప్పుడు అందరూ ప్రేమ కోసం కుటుంబాన్ని చంపారు అని అనుకున్నారు. కానీ పోలీసుల దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరో కోణం కూడా బయటికి వచ్చింది. శ్వేత పేర్లపై వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి సుమారు 30 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ అప్పుల కారణంగా తల్లిదండ్రులు పలుమార్లు ప్రశ్నించారని, అలాగే కుటుంబ ఆస్తికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయని, ఈ 2 విషయాలు కుటుంబంలో తరచూ గొడవలకు కారణమయ్యాయని దర్యాప్తులో వెల్లడైంది. అయితే హత్య జరిగిన రోజు ఫ్లాట్లో ఖచ్చితంగా ఏం మాట్లాడుకున్నారు? ఆ వాగ్వాదంలో అప్పుల ప్రస్తావన వచ్చిందా? ఆస్తి విషయం చర్చకు వచ్చిందా అనేది ఆ ఫ్లాట్లో ఉన్న 2 నిందితులకు మాత్రమే తెలుసు. అందుకే పోలీసులు వారి మొబైల్ ఫోన్లు, బ్యాంక్ లావాదేవీలు, లోన్ డాక్యుమెంట్స్, డిజిటల్ ఆధారాలను కూడా స్వాధీనం చేసుకొని ఈ కోణంలో కూడా విచారణ కొనసాగించారు. దర్యాప్తు అధికారుల అభిప్రాయం ప్రకారం ఈ కేసులో విన్ రిలేషన్పై కుటుంబ వ్యతిరేకత, భారీ అప్పుల ఒత్తిడి, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కలిసే ఈ విషాద ఘటనకు దారితీశాయా అనే కోణంలో దర్యాప్తు సాగింది.
ఈ కేస్ ఒక ప్రేమ కథ కాదు, ఒక కుటుంబ గొడవ కూడా కాదు. సంబంధాల్లో విభేదాలు, ఆర్థిక ఒత్తిడి, నమ్మకం కోల్పోవడం, ఈ మూడు కలిపి ఒక కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేశాయి. 3 ప్రాణాలు కోల్పోయారు. మరో 2 జీవితం జైలు గోడల మధ్య ముగిసిపోయింది. అసలు ఇందులో ఎవరిది తప్పు? లివ్ ఇన్ రిలేషన్ ఉండొద్దు అని చెప్పిన పేరెంట్స్ తప్ప, లేక తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళనే హత్య చేసిన ఆ కూతురిది తప్ప? మీ ఉద్దేశం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.